ఒంగోలులో అర్ధరాత్రి భూప్రకంపనలు వచ్చాయి. నగరంలోని గద్దలకుంట, వడ్డీపాలెం, సంజీవ్ గాంధీ కాలనీ, రిమ్స్ సెంటర్, మంగమూరు రోడ్, ఇతర ప్రాంతాల్లో అర్ధరాత్రి భూమి ప్రకంపనలు వచ్చాయి. ప్రకంపనలు రావడంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. గతంలో కూడా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున లోపు ప్రకంపనలు రావడం ప్రజలను భయభ్రాంతులు గురిచేసింది. ఈ భూ ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అదే గురు రాకు ముందు జరిగింది. ఈ రోజు ఒంగోలులో 10:36 భూకంపం వచ్చింది. పెద్ద సౌండ్ వచ్చింది. మేము ఆఫీసులో కూర్చొని సెల్ ఫోన్ చూస్తా ఉన్నాం. కాళ్ళు జిల్లుమన్నాయి, సీట్ కూడా అసలు వణికింది. వెంటనే బయటికి తిరిగి వచ్చాం. మాది ఓల్డ్ బిల్డింగ్. ఆ పక్కన జనాలందరూ కూడా వచ్చారు. ఫస్ట్ టైం ఒంగోలు ఇంత పెద్దగా సౌండ్, అంటే పడమటి నుంచి తూర్పుకి వెళ్ళింది, అంటే పడమటి నుంచి తూర్పుకి వెళ్ళినట్టు పెద్ద సౌండ్ వచ్చింది. జనాలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. అందరం భయభ్రాంతులయ్యాం. ఎందుకంటే ఫస్ట్ టైం ఇది ఇంత పెద్ద భూకంపం అనేది ఎప్పుడు కూడా మేము చూడాలి. అంటే పెద్ద సౌండ్ వచ్చింది. ఇది వరకు వస్తే నైట్ టైము ఏదన్నా తిమ్మిర్లు, అంటే నేల తిమ్మిర్లు అలా వచ్చాయి. కానీ ఫస్ట్ టైం పెద్ద సౌండ్, చాలా అందరం కూడా భయభ్రాంతులయ్యాం. అనగా 8వ తారీఖు మే 8వ తారీఖు 9:36 శర్మా కాలేజ్ ఏరియా, దేవుడి చెరువు, శర్మా కాలేజ్ గ్రౌండ్, సంజీవ్ గాంధీ కాలనీ, మన పెచ్చొచ్చి ఏరియాలో బాగా భూకంపం వచ్చింది. భారీగా వచ్చింది భూకంపం. పెద్ద సౌండ్ వచ్చింది. బిల్డింగ్ మీద ఏదో పెద్ద పడినట్టుగా వచ్చింది భూకంపం. చల్లే ఇలా భూకంపం రాగానే ఏం జరిగిందా అని చెప్పి అందరూ తెలియక అందరూ బయటకు వచ్చారు. అందరూ భూకంపం అనగానే కొంచెం భయభ్రాంతులు గురయ్యారు. అట్లాగే చిన్నపిల్లలు కూడా అందరూ తీసుకుని బయటకు వచ్చి ఇప్పటికి కూడా బయటే ఉన్నారండి. దాదాపు ఒక ½ అన్ అవర్ దాకా మళ్ళీ ఏమొచ్చింది అని చెప్పేసి పెద్ద సౌండ్, ఎప్పుడు రాని సౌండ్, పెద్ద సౌండ్ వచ్చింది. ఇదండి కొంచెం భయం, ఇంకా భయంగా బయట ఉన్నామండి మేము. చాలా ఇంకా